స్వరాభిషేకం. ఈరోజు స్వరాభిషేకంలో మనం వినబోతున్నటువంటి పాటలు శ్రీ కేవి మహదేవన్ గారు, శ్రీ పుహళేంది గారు మనకు అందించినటువంటి అమృత తుల్యమైన పాటలు. పూర్తి పేరు కృష్ణన్ కోయిల్ వెంకటచలం మహదేవన్. వెండితెరపై కేవి మహదేవన్, అభిమానుల గుండెతెరపై మామ. 1918 మార్చి 14వ తేదీన కేరళలోని కృష్ణన్ కోయిల్లో జన్మించారు. స్వరపరిచిన తొలి తెలుగు చిత్రం దొంగలున్నారు జాగ్రత్త. ఆఖరి తెలుగు చిత్రం కబీర్ దాస్. దాదాపు 690 చిత్రాలకి స్వరాలనందించిన ఆ స్వరబ్రహ్మ 2001 జూన్ 21వ తేదీన పరమపదించారు. ఆయన స్వరపరిచిన వేల పాటల్లోని కొన్ని మధుర గీతాల్ని వింటూ ఆస్వాదిస్తూ ఆయన్ని స్మరించుకుందాము. మంచి గంధం, పచ్చకర్పూరం, పన్నీరు కలిసిన తేనెతేట మామ పాట. మంచి మనసులు చిత్రం విజయం ఆయన్ని పెద్ద పీటపై కూర్చోబెడితే, మూగ మనసులు ఘన విజయం ఆ పీటని పీఠంగా మార్చింది. ఆ తర్వాత వచ్చిన కళాతపస్వి చిత్రాలు మామను స్వర బ్రహ్మను చేశాయి. వారిద్దరి కలయికలో వచ్చిన ప్రతి చిత్రంలోని సంగీతం సమ్మోహనం. సిరిసిరి మూవా చిత్రం సంగీతంలో వారిద్దరి బంధం బలీయమైంది. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన ఆ చిత్రంలో బాలుగారు పాడిన ఓ అందమైన గీతాన్ని ఇప్పుడు ఆయన నోట విందామా? వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ. పలకమన్న పలకది పంచదార చిలక, కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక. పలకమన్న పలకది పంచదార చిలక, కులుకే సింగారమైన కొలసిగ్గుల మొలక. ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో, ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో. నిదురించే పెదవిలో పదముంది పాడుకో. పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. ఆరాణి పాదాల పారాణి జిలుగులు, నీ రాజభోగాలు పాడని తెలుగులు. ఆరాణి పాదాల పారాణి జిలుగులు, నీ రాజభోగాలు పాడని తెలుగులు. ముడివేసిన కొంగునే గుడి ఉంది తెలుసుకో, ముడివేసిన కొంగునే గుడి ఉంది తెలుసుకో. గుడిలోని దేవతని గుండెలో కలుసుకో. పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందనిది పూచిన కొమ్మ. ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను,
ముందు జన్మ ఉంటే ఆకాలి మువ్వనై పుడతాను. పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ ఆ ఆ పుత్తడి బొమ్మ. సుందరామూర్తి గారు ఒక్క పాట రాసిన ఓ సీత కథలో ఆయన విజృంభించింది ఈ సినిమా నుంచే. సుందరామూర్తి అనే ఒక ఎంటిటీ, ఒక అత్యద్భుతమైన కవిని వెలుగులోకి తీసుకొచ్చిన సినిమా సిరిసిరిమువ్వ. చాలా గొప్ప సినిమా. ఆరాణి పాదాల పారాణి జిలుగులోని ఈ రాజభోగాల పాడని తెలుగులో అని రాస్తే, తెలుగు చాలా తక్కువగా తెలిసిన ఇద్దరు వ్యక్తులు పుహళేంది, కెవి మహాదేవన్ అనేవారు ఇంత అందమైన తెలుగు పాఠం చేయడం అనేటటువంటిది ఎంత సింపుల్ అండ్ సరళంగా ఉండడంలోనే చాలా భావగర్భితమైనటువంటి పాటలు వస్తాయేమో. మాటకు పెద్దపీట వేసి ముందు రాసిన తర్వాత కంపోజ్ చేయడం వల్ల అంత అద్భుతంగా వస్తాయేమో. నాకు దొరికిన మరొక వజ్రం ఈ పాట. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న చిత్రం బాబు మూవీస్ వారి మూగ మనసులు చిత్రం. అందుకు కారణాలు రెండు. అగ్రశ్రేణి తారాగణంతో అనితర సాధ్యమైన దర్శకత్వ ప్రతిభతో నిర్వహించిన కథనం మొదటిది. ఈ సినిమాలో మహదేవన్ గారు, ఆత్రేయ గారు కలిసి అందించిన కమ్మని పాటలు రెండవది. ముఖ్యంగా సందర్భం ప్రకారంగా ఒక జోలపాటలాగా తోచిన అపురూపమైన తత్వగీతం, ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన పాడుతా తీయగా అన్న పాట మాత్రం మిగిలిన గీతాల కన్నా ప్రత్యేకమైనది. ఆ పాటలో ఆత్రేయ గారు చెప్పిన చిన్న చిన్న జీవిత సత్యాలు బలంగా శ్రోతల గుండెల్లో నాటుకున్నాయి. ఘంటసాల మాస్టర్ గారి అమృత గళంలో నుంచి జాలువారిన ఆ పాటనిప్పుడు శ్రీకృష్ణ మనకు వినిపించబోతున్నారు. వారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. పాడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు. పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు, ఉండమన్న ఉండవమ్మ సానాళ్ళు. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు, ఉండమన్న ఉండవమ్మ సానాళ్ళు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. పాడుతా తీయగా
పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా. మనిసిపోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. మనిసిపోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది, సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది. జనమ జనమ కది మరి గట్టి పడతది. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా. మామూలుగా సహనా రాగాన్ని అంపకాలప్పుడు అంటే కరుణరస ప్రధాన సన్నివేశాల్లో ఎక్కువగా వాడతారు. అలాంటి రాగంలో ఒక శృంగార గీతాన్ని చేయడం మహదేవన్ గారి విలక్షణతగా చెప్పుకోవచ్చు. వీరాభిమన్యు చిత్రంలో ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ యుగళ గీతం గురించి చెప్పుకోవాలి అంటే ఈ పాటకు ప్రాణమైన రాఘవన్ గారి వీణవాదన గురించి చెప్పుకోవాలి. వీణలో సహనా రాగం బాగా పలుకుతుందని పెద్దలు అంటారు. అందుకేనేమో ఈ పాటలో వీణారావానికే పెద్దపీట వేశారు స్వరబ్రహ్మ. అలాగే పాటలో సందిట బందీ చేసి నా బందీ వశమైపోతి అన్న ఆరుద్ర గారి భావచిత్రాలు కూడా అబ్బురం అనిపిస్తాయి. మధుర గాయనీ గాయకుల యుగళంలో రవళించిన ఈ తొలిరేయి గీతాన్ని ఈ రేయి మీకు వినిపించబోతున్నారు కారుణ్య, రమ్య బెహ్రా. చూచి వలచి చెంతకు పిలచి నీ సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి. సూచి వలచి చింతకు చేరి నా సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. సూచి వలచి చింతకు చేరి సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి. అందాలన్నీ దోచి ఆనందపుటంచులు చూచి, అందాలన్నీ దోచి ఆనందపుటంచులు చూచి సందిట బందీ చేసి, సందిట బందీ చేసి నా బందీ వశమైపోతి. సూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి.
చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురాజగము మరచి వలపుల తేనెల మధురిమ గ్రోలితి నిదురాజగము మరచి నీవే జగమై నీలో సగమై నేటికి నిండుగా పండితి చూచి వలచి చెంతకు పిలచి సొగసులు లాలన చేసి నీ సొంపుల ఏలికనైతి సూచి వలచి చెంతకు చేరి సొగసులు కానుక చేసి నీ మగసిరి బానిసనైతి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 164వ చిత్రం, జగపతి సంస్థ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ గారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం, తెలుగు ప్రేక్షక లోకాన్ని ఉర్రూతొలగించిన రంగుల చిత్రం దసరా బుల్లోడు. ఆ చిత్రం విజయానికి తారాబలం ఎంత కారణమయ్యిందో స్వరబ్రహ్మ మహదేవన్ గారి బాణీల బలం అంత కారణమయ్యింది. 25 కేంద్రాల్లో 100 రోజులు, తిరుపతి ప్రతాప్ థియేటర్లో 365 రోజులు ప్రదర్శించబడిన ఆ చిత్రం మొట్టమొదటి రోజు షూటింగ్ జరుపుకున్నది కృష్ణా జిల్లాలోని భట్ల పెనుమరులో. ఆ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల అన్న పాటతో. ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు కలిసి పాడిన ఆ పాటని ఇప్పుడు మనకు వినిపించబోతున్నారు దినకర్ అండ్ సమీరా భరద్వాజ్. ఆహ్వానం పలుకుదామా మరి గట్టిగా ఒకసారి చప్పట్లతో. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల కొంగు జారితే ముందే కుంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందే మా చూడు పుల్లోడా కొంగు జారితే ముందే కుంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందే మా చూడు పుల్లోడా కొప్పులోన బంతి పూలు గొలుస్తున్నవి చెప్పలేని ఊసులేవో చెప్పుచున్నవి కొప్పులోన బంతి పూలు గొలుస్తున్నవి చెప్పలేని ఊసులేవో చెప్పుచున్నవి ఊసులన్నీ వింటివా ఊరుకోవవి ఆశలై బాసలై అంటుకుంటవి ఊసులన్నీ వింటివా ఊరుకోవవి ఆశలై బాసలై అంటుకుంటవి పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల ఆహా కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందే మా చూడు పుల్లోడా వరిచేను కోతకొచ్చి వంగుతున్నది వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి వరిచేను కోతకొచ్చి వంగుతున్నది వంపులన్నీ వయసొచ్చి పొంగుతున్నవి వయసుతోటి మనసేమో కోరుతున్నది వయసుతోటి మనసేమో కోరుతున్నది వలపులోని రెంటికి ఒత్తికున్నది వలపులోని రెంటికి ఒత్తికున్నది పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల ఆహా కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా నీ గుండె చిక్కుకుందే మా చూడు పుల్లోడా
కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి, కొంటె చూపుతో గుండె దూసుకుంటివి. కొడవలితో లేత గడ్డి కోసుకుంటివి, కొంటె చూపుతో గుండె దూసుకుంటివి. గడ్డి మోపు తలపైన మోసుకొస్తిని, గడుసువాడి తలుపుల్లో దాచుకుంటిని. గడ్డి మోపు తలపైన మోసుకొస్తిని, గడుసువాడి తలుపుల్లో దాచుకుంటిని. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ముందే కుంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందే మా చూడు పుల్లోడా. థ్యాంక్ యూ దినకర్, థ్యాంక్ యూ సమీరా. థ్యాంక్ యూ సార్. ఈ పచ్చగడ్డి వచ్చినప్పటి నుంచి పచ్చగానే ఉంది. ఎన్ని సంవత్సరాలైనా, ఎంత ఎండ తగిలినా ఎవర్ గ్రీన్. ఎవర్ గ్రీన్ పచ్చగడ్డి ఇది. దిస్ ఈస్ నెవర్ గోయింగ్ టు బికమ్ ఎండుగడ్డి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మనసులకు పెళ్లి గాని మనుషులకి కాదు అంటూ మన సమాజంలోని వివాహ వ్యవస్థను, కుల వ్యవస్థను ప్రశ్నించి జాతీయ స్థాయిలో నర్గిస్ దత్ పురస్కారాన్ని అందుకున్న సందేశాత్మక చిత్రం సప్తపది. శంకరాభరణం చిత్రం కన్నా సప్తపది బాగుంటుంది అని అక్కినేని గారు ప్రశంసించారు అంటే ఆ చిత్రం విలువేమిటో మనకు తెలుస్తుంది. సంగీత, సాహిత్య, నృత్యాల సంగమంలో రూపొందిన ఆ 7 అడుగుల కథను మామ సంగీతమే జీవం పోసింది అనటం అతిశయోక్తి కాదు. ఆ చిత్రంలో బాలుగారు, సుశీలమ్మ గారు ఆలపించిన ఆ సింధు భైరవిని, ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు వినిపించబోతున్నారు బాలుగారు, సునీత గారు. వారికి ఆహ్వానం పలుకుదామా? వ్రేపల్లియ ఎద చల్లున పొంగిన
మువ్వలుని మురిపించిన రవళి నటనల సరళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి. మధురా నగరిలో యమునా లహరిలో ఆరాధనా గీతి పలికించి మధురా నగరిలో యమునా లహరిలో ఆరాధనా గీతి పలికించి సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై సంగీత నాట్యాల సంగమ సుఖ వేణువై రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి ఇదేనా ఇదేనా మురళి. శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు మొట్టమొదటిసారిగా రూపొందించిన నృత్య ప్రధాన చిత్రం సిరిసిరి మువ్వ. ఈ చిత్రంలో మహదేవన్ గారు కురిపించిన వరాల వృష్టిలో ఉత్తమాభిరుచి గల ప్రేక్షకులందరూ తడిసి ముద్దయ్యారు. దర్శక పితామహులు పుల్లయ్య గారు ఈ చిత్రాన్ని చూసి చివర్లోనైనా ఆమెకి గొంతు తెప్పిస్తే బాగుండేది కదా అని విశ్వనాథ్ గారిని అడిగారంటే ఆ చిత్ర కథ ఆయన్ని ఎంత ఆకట్టుకుందో తెలుస్తోంది. ఆ చిత్రంలో చంద్రమోహన్ గారు జయప్రదల మీద ఒక నృత్య గీతాన్ని చిత్రీకరించారు విశ్వనాథ్ గారు. బాలు గారు పాడిన ఆ వేటూరి గీతం ఇప్పటికీ తెలుగునాట మారుమ్రోగుతోంది. ఆ పాటతో ఇప్పుడు వేదికపైకి వస్తున్నారు కారుణ్య. ఝణన ఝణన నాదంలో ఝళిపించిన పాదంలో జగము జలధరిస్తుంది, పెదవి పలకరిస్తుంది. గజ్జ కల్లుమంటుంటే గుండె చల్లుమంటుంది. గజ్జ కల్లుమంటుంటే గుండె చల్లుమంటుంది. గుండె చల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది. గుండె చల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది. గజ్జ కల్లుమంటుంటే గుండె చల్లుమంటుంది. అమరావతి శిల్పంలో అందమైన కళలున్నాయి, అవి నీలో మిలమిల మెరిసే అరకన్నుల కళలైనాయి. అమరావతి శిల్పంలో అందమైన కళలున్నాయి, అవి నీలో మిలమిల మెరిసే అరకన్నుల కళలైనాయి. నాగార్జున కొండ కోనలో నాట్యరాణి కృష్ణవేణి. నాగార్జున కొండ కోనలో నాట్యరాణి కృష్ణవేణి. నీ విరుపుల మెరుపులలో నీ పదాల పారాణి. గజ్జ కల్లుమంటుంటే గుండె చల్లుమంటుంది. గుండె చల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది. గజ్జ కల్లుమంటుంటే గుండె చల్లుమంటుంది.
సముద్ర తరంగాలలో సంగీతం నీలో ఉంది, రంగరంగ వైభవంగా పొంగి పదం పాడిస్తుంది. అచ్చ తెలుగు నుడికారల్లా మచ్చలేని మమకారల్లా, అచ్చ తెలుగు నుడికారల్లా మచ్చలేని మమకారల్లా వచ్చినది కవితాగానం నీవిచ్చిన 6వ ప్రాణం. గజ కల్లుమంటుంటే గుండె చల్లుమంటుంది, గుండె చల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది. గజ కల్లుమంటుంటే గుండె చల్లుమంటుంది. బాపు రమణులు రూపొందించిన కలియుగ రావణాసురుడు చిత్రంలో మరుగున పడిపోయిన మాణిక్యం లాంటి ఒక పాట ఉంది. అబ్బురపరిచే పదరచన, అద్భుతమైన స్వరరచన, అనుభూతినిచ్చే గళరచన, ముప్పేటలుగా అల్లుకున్న ఈ పాటలో ఒకదాని నుంచి మరోదాన్ని వేరు చేయలేం. నారాయణ రెడ్డి గారు ఎవరి కళ్ళతో ఇన్ని కళ్ళు చూశారో గాని పాట మొత్తం కనిపించే రకరకాల కళ్ళను కళ్ళు విప్పార్చి చూడాల్సిందే. ఈ పాటకు మహదేవన్ గారు ఎలాంటి తీయందనాన్ని అద్దారో గాని మాధుర్యాన్ని మనసుతో ఆస్వాదించాల్సిందే. బాలుగారి గళంలో నుంచి పెళ్ళుబికిన ఆ అనుభూతిని 10 కాలాలు దాచుకోవాల్సిందే. ఇంతకు ఈ పాట ఏ రాగంలో స్వరపరిచారో తెలుసా? మామ రాగంలో, సినిమా రాగంలో. ఇప్పుడు ఆ అనుభూతిని, ఆనందాన్ని మనకు అందించబోతున్నారు బాలుగారు. అలాగే బాలుగారితో పాటు రమ్య బెహ్రా. నల్ల నల్లని కళ్ళు, నవ్వి నవ్వని కళ్ళు, చూసినట్టే చూసి తలుపులు మూసేసుకున్న కళ్ళు. నల్ల నల్లని కళ్ళు. తొలి పొద్దులో తామర కళ్ళు, మలి సందెలో కలువ కళ్ళు, ఏటిపాయలో చేప కళ్ళు, తోట మలుపులో లేడి కళ్ళు. ఎన్నాళ్ళు చూసినా, ఎన్నేళ్ళు చూసినా లోతులందని కళ్ళు, నాలోకమేలే కళ్ళు. ఏమి చక్కని కళ్ళు, రామ చక్కని కళ్ళు. సిగ్గుని చీరగ కప్పుకొని, చిలిపిగ ఓరగ తప్పుకొని, చిరు చిరు నవ్వులు, చుర చుర చూపులు కలయబోసి ముగ్గులేసి, రారమ్మని కోపమ్మని ఇప్పుడొద్దని సరిలెమ్మని ఊరించే కళ్ళు, సరసాలకు శంఖం పూరించే కళ్ళు. ఏమి చక్కని కళ్ళు, రామ చక్కని కళ్ళు. ఆవులించే కళ్ళు, ఆకలేసిన కళ్ళు, రైక తొడిగిన కళ్ళు, బయట తొలగిన కళ్ళు. కసిరి వల విసిరి వలపు కొసరి కొసరి కొసరి, మగతను ఎగదోసే కళ్ళు, మనసును నమిలేసే కళ్ళు. ఆ కళ్ళే నడివేసవి వడగళ్ళు, ఆ కళ్ళే నా కలల పొదరిళ్ళు.
చక్కని కళ్ళు నాలోకమేలే కళ్ళు ఏమి చక్కని కళ్ళు రామ చక్కని కళ్ళు. సుమ చక్కని కళ్ళు. మేము అనుభవించేసాం సార్, మీరు పాడుతూ ఉంటే మేము లీనమైపోయాం ఈ పాటలు. నారాయణ రెడ్డి గారు అరే కళ్ళల్లోని ఎన్ని ఎక్స్ప్రెషన్లు ఎంత అద్భుతంగా రాశారో. ఈ పాట రికార్డ్ చేశాక లొకేషన్కి వెళ్ళిన తర్వాత అంతవరకు వినలేదట శారద గారు హీరోయిన్ ఇందులో. ఆవిడ గురించి చాలా గమ్మత్తుగా చెప్పేవారు బాపు గారు. ఈ పాట వినగానే ఆవిడ, బాపు గారు నాకు అంత పెద్ద కళ్ళు లేవండి, మీరు హీరోయిన్ కళ్ళ మీద పాట రాయించారు ఇలా అంటే ఆయన ఏమన్నారు తెలుసా? అమ్మా, నా కళ్ళతో మీ కళ్ళని తెర మీద ఎలా చూపిస్తానో కొన్ని లక్షల కళ్ళు చూస్తాయి. హ్యాట్స్ ఆఫ్ టు బోత్ మహాదేవన్ గారు అండ్ ఇన్ని రకాలు ఉన్నాయి ఆ కళ్ళల్లో. ఆవులించే కళ్ళు ఏంటండి, ఎంత గొప్పగా రాశారు. ఒకటి శృంగారం, ఎంత అందంగా అదే గనక కళ్ళు ఉళ్ళైపోతే సెన్సార్ అవుతుంది. ఎంత గొప్పగా ఆవులించే కళ్ళు, ఆకలేసే కళ్ళు, రైక తొడిగిన కళ్ళు, పైట తొలగిన కళ్ళు, కసిరి వల విసిరి వలపు కొసరి మగతను ఎగదోసే కళ్ళు, మనసును నమిలేసే కళ్ళు. వా, ఇంతకంటే గజల్ ఏం కావాలండి? ఈ ప్రక్రియ ఆరంభించింది ఆయనే, అత్యద్భుతంగా కొనసాగించింది ఆయనే. ఈ స్టైల్ కావాలని చేయించుకున్నటువంటి దర్శకుడు బాపు. ఆయన హృదయమైనటువంటి రమణ గారి సంస్కారం. అప్పుడు పాడడానికి రెడీగా ఉన్న నా అదృష్టం కలబోతుతో నల్లని కళ్ళు. ఇంత బాగా పాడిన మీకు కళ్ళు పడకుండా నవ్వని కళ్ళు. తొలి చిత్రం పేరునే ఇంటి పేరు చేసుకున్న గేయ రచయిత సీతారామశాస్త్రి గారు. కళాతపస్వి విశ్వనాథుని సిరివెన్నెల చిత్రంలో అన్ని పాటలు ఒక ఎత్తైతే ఈ గాలి ఈ నేల అన్న పాట మరో ఎత్తు. సంస్కృత సమాసాల జోలికి పోకుండా అతి సరళమైన భాషలో పాటను రాసిన సీతారామశాస్త్రి గారికి, అతి లలితమైన బాణీలో స్వరపరిచిన మహదేవన్ గారికి ఆ ఘనత దక్కుతుంది. బాలు గారు పాడిన తర్వాత చివర్లో సుశీలమ్మ గారు అందుకున్న చరణంలో స్థాయి భేదం కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇప్పుడు ఆ పాటని దినకర్తో పాటు శ్రీజ మనకి పాడి వినిపించబోతుంది. తెలిసాక వచ్చేను నా వంక, చిన్నారి గొరవంక కూసేను ఆ వంక, నా రాక తెలిసాక వచ్చేను నా వంక. ఎన్నాళ్ళు గడిచాక
ఇన్నాళ్లకు కలిసాక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్లకు కలిసాక ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాకా ఉప్పొంగిన గుండెల కేక ఎగసేను నింగిదాకా ఎగసేను నింగిదాకా ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను కన్న నా వాళ్ళు నా కళ్ళలో వేళు ఈ గాలి నేల ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై తళుకుమన్న తార చిలుకు కాంతి చిలుకులై కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై తళుకుమన్న తార చిలుకు కాంతి చిలుకులై గగన గణము నుండి అమరగాన వాహిని గగన గణము నుండి అమరగాన వాహిని జాలువారుతోంది ఇలా అమృతవర్షిణి 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 ఈ స్వాతి వానలో నా ఆత్మ స్నానమాడే ఈ మురళిలో నా హృదయమే స్వరములుగా మారే ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిళ్ళు ఈ గాలి ఈ నేల ధన్యవాదాలు. భావుకత మెండుగా ఉన్న దర్శకులు తమ చిత్రాల్లో మంచి సంగీత సాహిత్యాలు ఉండాలని కోరుకుంటారు. ఆ కోవకి చెందిన చాలా కొద్ది మంది దర్శకుల్లో బాపు గారు ఒకరు. రాధా కళ్యాణం చిత్రంలో కలనైన నిజమైన అన్న పాట మీకు గుర్తుండే ఉంటుంది. మెహదీ హసన్ గారు పాడిన ఒక గజల్ని విన్న బాపు గారు దాన్ని మహదేవన్ గారికి వినిపించి మరీ ఆ ఛాయల్లో స్వరకల్పన చేయమన్నారంట. ఈ పాటలో 12 స్ట్రింగ్స్ గిటార్ ప్రముఖంగా వినిపిస్తుంది.
బాలు గారు, సుశీల గారు పాడినటువంటి ఆ సినిమా పాటని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు బాలు గారు, సునీత గారు. La 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 la. కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమ మన ప్రేమ కలకాలం కావ్యంలా నిలిచేదే మన ప్రేమ మన ప్రేమ. కలనైనా క్షణమైనా కళ్ళలో తొంగి చూడనిదే నిదురేది ఆరేయి నా కళ్ళకు. నీ కళ్ళలో తొంగి చూడనిదే నిదురేది ఆరేయి నా కళ్ళకు. మన ప్రేమ కలనైనా క్షణమైనా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖ రాయాలని. నా పెదవికి ఎంతటి ఆరాటమో నీ పెదవిపై శుభలేఖ రాయాలని. కౌగిలిలో కౌగిలిగా నిలిచేదే మన ప్రేమ. కలనైనా క్షణమైనా మాయనిదే మన ప్రేమ మన ప్రేమ. కలకాలం కావ్యంలా నిలిచేదే మన ప్రేమ మన ప్రేమ. కలనైనా క్షణమైనా తెలుగు చలనచిత్ర గమనాన్ని ఓ కళాత్మకమైన మలుపు తిప్పిన చిత్రం పూర్ణోదయ వారి శంకరాభరణం.
ఆ సంగీత భరిత చిత్రానికి బ్రహ్మరథం పట్టారు ప్రేక్షక జనులు. సత్కారాలు, సన్మానాలు, నమస్కారాలు, పురస్కారాలు, అవార్డులు, రివార్డులు. ఈ ఘనతకు కారకులు, ఘన చరితకు లేఖకులు కళాతపస్వి విశ్వనాథ్ గారు. శుష్కించిపోతున్న సాంప్రదాయ సినీ సంగీతాన్ని, కథా సంస్కృతిని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనిషికి యావత్ ప్రపంచం శిరస్సు వంచి నమస్కరించాలి. ఆ చిత్రం పతాక సన్నివేశంలో వేటూరి గారు రాసిన పాటకి ముందు జంధ్యాల గారు రాసిన మాటలు మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ దొరకునా 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 ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవ. దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవ. దొరకునా ఇటువంటి సేవా. రాగాలనంతాలు నీవేయి రూపాలు, భవరోగతిమిరాల పోకార్చు దీపాలు. రాగాలనంతాలు నీవేయి రూపాలు, భవరోగతిమిరాల పోకార్చు దీపాలు. నాదాత్మకుడవై నాలోన చలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే. ఆ, ఆ, నాదాత్మకుడవై నాలోన చెలగి నా ప్రాణదీపమై నాలోన
శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. రమ్య, నిజంగా నీ అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు స్వరాభిషేకం వేదిక పైన బాలు గారు ఈ పాట రూపంలో నిన్ను ఆశీర్వదించడం. ఇది వన్ ఆఫ్ ది థౌజండ్స్ ఆఫ్ ఐకానిక్ సాంగ్స్ ఆఫ్ బాలు గారు. అండ్ ఆయనతో పాటు ఈ స్టేజ్లో ఈ పాట పాడినందుకు నేను ఐ కాంట్ జస్ట్ ఎక్స్ప్రెస్ మై ఫీల్. నిజంగానే దగ్గుతూ ఉన్నప్పుడు నిజమైన దగ్గు ఎందుకనంటే ఘంటసాల వారి కచేరీ చేస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు ఫిమేల్ పక్కన ఉన్నప్పుడు కచేరీ సోలోలో పాడేవారు. పాడుతున్నప్పుడు పర్టికులర్గా జగమే మాయ పాట పాడుతున్నప్పుడు ఆయనకు మనసులో ఒక అనుమానం ఉండేది. సినిమాలో ఈ పాట వింటూ ఆ దగ్గులన్నీ కూడా నాగేశ్వరరావు గారు దగ్గుంటారని జనం అనుకుంటారండి. ఈయన ఆఖరి జగమే మాయ బాబు ఆ దగ్గు కూడా నాదే నాయన అనేవారు ఆయన. అలాగా సినిమాకి రికార్డ్ చేస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్గా దగ్గు తెచ్చుకోవాలి. ఇవాళ అలవోకగా నాకు ఉంది కాబట్టి వచ్చేసింది. భలే వచ్చింది సార్ ఇవాళ, ఆ రోజు దగ్గు కన్నా. కరెక్ట్, అంతే కదా. అప్పుడు నాకు 37 ఏళ్ళు. ఇప్పుడు కరెక్ట్గా ఆ క్యారెక్టర్కి వయసుకి సరిపోతుంది అనమాట. అబ్బే లేదు సార్, ఇప్పుడు సహజంగా పాడితే సహజంగా సరిపోతుంది. అప్పుడు నేను ఆయన కోసం పాడవలసి వచ్చింది అనమాట. మనిషికి నిలువెత్తు ధనం ఇచ్చినా దొరకునా ఇటువంటి పాట, మనిషికి నిలువెత్తు ధనం ఇచ్చినా దొరకునా ఇటువంటి సినిమా, మనిషికి నిలువెత్తు ధనం ఇచ్చినా దొరకునా ఇటువంటి ఆడియన్స్ అడగంగానే చప్పట్లు కొడుతున్నారు. దొరుకుతారా మాకు ఇలాంటి గాయకులు? చిక్కారు. శంకరాభరణం తర్వాత కళాతపస్వి విశ్వనాథ్ గారు రూపొందించిన పూర్తి సంగీత ప్రధాన చిత్రం శృతిలయలు. 6 నంది పురస్కారాలు అందుకున్న ఆ చిత్రాన్ని సుస్వరమయం చేసింది మహదేవన్ గారే. ఆ చిత్రంలో స్వరబ్రహ్మ అందించిన బాణీలన్నీ సలలిత శాస్త్రీయాలే. వాటన్నిటిలో ప్రత్యేకమైనది బాలు గారు, వాణి జయరాం గారు ఆలపించిన ఈ యుగళ గీతం. అన్నమయ్య పదాన్ని మలయమారుత రాగంలో ముంచి మనకు అందించిన ఆ మధుర గీతాన్ని ఇప్పుడు ఆలపించబోతున్నారు శ్రీకృష్ణ మరియు సమీరా భరద్వాజ్. సులయునికి ఇంతి చలువ పురాసి, కన్నె నీరాసి కూటమి కలిగిన రాసి, ఇంతి చెలువ పురాసి. బొమవిందుగన కాంతకులు ధనురాసి, వెలయు మీనాక్షికి నీ మీనరాసి. కులుకు కుంభముల కొమ్మకును కుంభరాసి, సింహరాశి. ఇన్ని రాసులయునికి ఇంతి చెలువ పురాసి, కన్నెన్ని రాసి కూటమి కలిగిన రాసి. ఇంటి చెలువ పురాసి.
మకరాంకపు పయ్యద చేడకు మకర రాశి కన్ని ప్రాయపు సతికి కన్ని రాసి చిన్ని మకరాంకపు బయ్యద చేడకు మకర రాశి కన్ని ప్రాయపు సతికి కన్నె రాశి వన్నెమై పైడి తులదూగు వనితకున్ తులరాశి వన్నెమై పైడి తులదూగు వనితకున్ తులరాశి తిన్నని వాడి కోళ్ళ సతికి వృశ్చిక రాశి ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి ఆముకొని నొరపుల మెరయున దివకు వృషభ రాశి కామిడి గుట్టు మాటల సతికి కర్కటక రాశి ఆముకొని నొరపుల మెరయున దివకు వృషభ రాశి గామిడి గుట్టు మాటల సతికి కర్కటక రాశి కోమలపు చిగురు మోవి కోమలికి మేషరాశి ప్రేమ వెంకటపతి గలిసే ప్రియ మిథున రాశి ప్రేమ వెంకటపతి కలిసే ప్రియ మిథున రాశి ఇన్ని రాసులయునికి ఇంటి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కరిగిన రాశి ఇంటి చెలువపు రాశి. స్నేహానికి అర్థం అద్దం బాపు రమణ గారుల అనుబంధం. ఆ అనుబంధం సృష్టించిన స్నేహం అనే చిత్రంలో బాలుగారు మనసుకు హత్తుకునే పాటలు పాడారు. అందులో ఒకటి బాపు రమణ గారులకు ఇష్టమైన గేయ రచయిత ఆరుద్ర గారు రచించిన సరే సరే ఓరన్నా సరే సరే అన్న పాట. ఆ పాటకు స్వరబ్రహ్మ సమకూర్చిన బాణి సాహిత్యానికి ప్రాణం పోసింది. మన బాలుగారు పాడినటువంటి తీరు అద్భుతం, అపురూపం. అందుకే అప్పుడు పాడిన బాలుగారే ఇప్పుడు మనకు ఆ పాటని వినిపించబోతున్నారు. సరే సరే ఓరన్నా సరే సరే పిలిచి పిలిచి ఇంకా వేధించనులే గుండె కలచి కలచి నిన్ను బాధించనులే సరే సరే ఓరన్నా సరే 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 ఓరన్నా సరే సరే వెర్రిగాలి వీచినప్పుడు వెదురైన పాడుతుంది నల్ల మబ్బు కట్టినప్పుడు నెమిలైన ఆడుతుంది నీ నేస్తం నీ కోసం కావు కేక వేస్తే పలకనైన పలకవు రాయిలా ఉలకనైన ఉలకవు సరే సరే ఓరన్నా సరే 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 ఓరన్నా సరే సరే
అనుక్షణం నీ పేరే తలుచుకుంటాను, మనసులోన నీ ఊసి మలుచుకుంటాను, అనుక్షణం నీ పేరే తలుచుకుంటాను, మనసులోన నీ ఊసి మలుచుకుంటాను, నీవే దిగి వస్తావని నిలిచి ఉంటాను, నీవు బాగుండాలని వేయి దేవుళ్ళను కొలుచుకుంటాను, పిలిచి పిలిచి ఇంకా వేధించనులే, గుండె కలచి కలచి నిన్ను బాధించనులే, సరే సరే ఊరన్నా సరే సరే, సరే సరే ఓరన్నా, సరే సరే. యువ చిత్ర సంస్థ అధినేత మురారి గారికి మామంటే ప్రాణం. మామ పాటంటే విపరీతమైన అభిమానం. మామ లేకుంటే సినిమాలు తీయరు. మామని వద్దంటే ఎంత గొప్ప దర్శకుడినైనా ఆయన వారికి అవకాశం ఇవ్వరు. మామ స్వరకల్పనలో చిత్రాలు నిర్మించిన అభిరుచి గల నిర్మాత మామ సినిమా సంగీతానికి దూరం అయ్యాక తాను కూడా చిత్ర నిర్మాణాన్ని ఆపేశారు. అలాంటి అనుబంధం వారిద్దరిది. ఆ అనుబంధానికి వాళ్ళిద్దరి కలయికలో వచ్చినటువంటి ప్రతి పాట ఓ సాక్ష్యమే. వారిద్దరి ఆత్మీయ అనుబంధానికి గుర్తుగా జానకిరాముడు చిత్రంలోని ఈ మనసు కవి పాటని విందాము. బాలుగారు, చిత్రగారు పాడిన ఆ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు శ్రీకృష్ణ అండ్ సునీత. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. శృతిలోనా, నా గుండె లయలోనా. ఒక మాట 10 మాటలై అది పాట కావాలని, ఒక జన్మ 10 జన్మలై అనుబంధమవ్వాలని, అన్నిటా ఒక మమతే పండాలని, అది దండలో దారమై ఉండాలని, అన్నిటా ఒక మమతే పండాలని, అది దండలో దారమై ఉండాలని, కడలిలో అలలుగా కడలేని కలలుగా నిలిచిపోవాలని, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా. నా గొంతు శృతిలోనా, నా గుండె లయలోనా.
పసిపాపనై నీ ఒడిని చేరాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని పలుకులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరిపోవాలని పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గొంతు శృతిలోనా నా గుండె లయలోనా పాడవే పాడవే కోయిలా పాడుతూ పరవశించు జన్మ జన్మలా తానాని తననానా తానాని తననానా కేవి మహదేవన్ గారి అపురూపమైన పాటలు కొన్ని విన్నారు కదా. ఇప్పుడు పుహళేంది గారి పాటలు విందామా. మర్రి చెట్టు నీడలో మరో మాను ఎదుగదంటారు. అయితే ఎదిగే చేవ ఉన్న వినయంగా వినమ్రంగా ఆ చెట్టు నీడలో ఒదిగిపోయిన కల్పవృక్షం శ్రీ పుహళేంది గారు. అసలు పేరు తిరువనంతపురం కేశవన్ పిళ్ళై వేలప్పన్. కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. విధి విచిత్రం ఏమిటంటే అదే తిరువనంతపురంలో ఒక లాడ్జ్లో 2002లో మరణించారు. మహదేవన్ గారు చేసిన తొలి 5-6 చిత్రాలకి తప్ప చివరి చిత్రం వరకు దాదాపు 650 చిత్రాలకి సహాయకులుగా పనిచేశారు. స్వరకర్తగా తొలి చిత్రం పసివాని పగ. స్వరకర్తగా తక్కువ చిత్రాలు చేసిన ప్రతి చిత్రంలోనూ స్థాయికి తగిన బాణీల్ని సమకూర్చిన ఆ అప్పు స్వరపరిచినటువంటి కొన్ని గీతాల్ని ఇప్పుడు మనం విందాము. పుహళేంది గారు రాగజ్ఞాన సుసంపన్నులు. అయితే పూర్తి శాస్త్రీయతను అనవసరంగా ఏనాడూ ప్రదర్శించలేదు. నవతావారి జడగంటలు చిత్రంలో ఆయన చేసిన ఒక యుగళగీతం పుహళేంది గారి స్వరాల శుచికి, నవతా కృష్ణరాజు గారి అభిరుచికి ఒక చక్కని ఉదాహరణ. బౌళి రాగంలో సాగే ఆ పాటకు వేటూరి గారి కలం పదాల పట్టుపుట్టాలు కట్టింది. జడగంటలు మనసివ్వడం, గుడిగంటలు మంత్రించడం వేటూరి గారి శబ్దార్థ వైశిష్ట్యానికి నిదర్శనం. పుష్కరానికి ఒక చిత్రం చేసినా పుష్కలంగా మాధుర్యాన్ని నింపిన పుహళేంది గారు అందించిన ఆ పాటని అప్పుడు బాలుగారితో కలిసి శైలజ గారు ఆలపిస్తే ఈరోజు బాలుగారితో కలిసి రమ్య బెహ్రా మనకు వినిపించబోతున్నారు. వారికి స్వాగతం పలుకుదాము. పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది, పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది. పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది, పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది. నువ్వు రావాలా పూ పూయాలా రావేలా జడగంటమ్మా రతనాలమ్మా జానకమ్మ. పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది, పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది. పాపి కొండల పండు వెన్నెల పకపక నవ్వాల, వెండి గిన్నెలో పాల బువ్వల రెల్లే నవ్వాల. పాపి కొండల పండు వెన్నెల పకపక నవ్వాల, వెండి గిన్నెలో పాల బువ్వల రెల్లే నవ్వాల. నీ
మూవలు కవ్విస్తుంటే ఆ సవ్వడి సయ్యంటుంటే నీ మూవలు కవ్విస్తుంటే ఆ సవ్వడి సయ్యంటుంటే సెలయేరమ్మ గోదారమ్మ చేతులు కలపాల చేతులు విడిచిన చెలిమిని తలచి కుంగిపోవాలా నే కుంగిపోవాలా పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది పల్లె పట్టున పాల పిట్టలే శకునం పలకాల గోవు పొదుగున పాల వెల్లులే పొంగులు వారాల పల్లె పట్టున పాల పిట్టలే శకునం పలకాల గోవు పొదుగున పాల వెల్లులే పొంగులు వారాల జడగంటలు మనసిస్తుంటే గుడి గంటలు మంత్రిస్తుంటే జడగంటలు మనసిస్తుంటే గుడి గంటలు మంత్రిస్తుంటే నింగి నేల పొంగులు రెండు ముడిబడిపోవాలా ముడి విడిపోయిన ముద్దును తలచి కుంగిపోవాలా నే కుంగిపోవాలా పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది నువ్వు రావాలా పూయాలా రావేలా జడగంటమ్మ రతనాలమ్మ జానకమ్మ పున్నమిలాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది ఎందరో దిగ్గంతులైన రచయితల సాహితీ సాంగత్యం పుహళేంది గారిని తెలుగు భాషా ప్రియుడిని చేసింది. తొలి రోజుల్లో ఒక తెలుగు ముక్క కూడా రాని ఆయన తర్వాత తెలుగులో కవిత్వం రాసే స్థాయికి ఎదిగారు. వింతకథ చిత్రంలో తన దగ్గరుండి మరీ దేవులపల్లి వారి చేత ఒక పాట రాయించుకున్నారు. ఆ పాటే కరిగించకు ఈ స్వప్నం అన్న పాట. అందులో ఏ తపస్సి మనస్సు భావించెనో ఏ తరుణి సొగస్సు ప్రసవించెనో అంటూ శకుంతల వృత్తాంతాన్ని చెప్పడం అక్షరాల కృష్ణశాస్త్రీయం. చరణాల స్వరకల్పనలో వైవిధ్యం స్థాయి భేదం చూపుతూ పుహళేంది గారు అందించినటువంటి సంగీతం పక్కా శాస్త్రీయం. పుహళేంది గారి స్వరకల్పనలో సినిమా కోసం పాడింది బాలుగారు, ఇప్పుడు పాడబోతుంది బాలుగారు. ఆగు రవంతాగు మలుపుల ఉంపులవాగు కరిగించకు ఈ స్వప్నం కదిలించకు నా స్వర్గం కరిగించకు ఈ స్వప్నం కదిలించకు నా స్వర్గం అలముని కుమారివని అనుకోని ఒక వనమయూరివని అనుకోని కరిగించకు ఈ స్వప్నం కదిలించకు నా స్వర్గం ఎరుగుదు నిన్ను ఎప్పటి నుంచో ఎదురు చూతూ ఏ నాటి నుంచో ఎరుగుదు నేను ఎప్పటి నుంచో ఎదురు చూతూ ఏ నాటి నుంచో అలనాటి ఆశ్రమ వాటిలో
నడయాడే కన్నెలేడివని ఒక మావి పోదెపై ఒదిగి ఊగాడే వన్నెలాడివని పొదచాటున మెదలే తుమ్మెదలే అటు పొంచి చూచు నీ కన్నులని అనుకోని కరిగించకు ఈ స్వప్నం కదిలించకు నా స్వర్గం కవిదేవుని మానస సరోవరం కదిలించిన ఓ కలహంసి కవిదేవుని మానస సరోవరం కదిలించిన ఓ కలహంసి దివిజమోహిని అమృతవాహిని తెలుసు నాకు నీవెవరో దివిజమోహిని అమృతవాహిని తెలుసు నాకు నీవెవరో ఏ తపసి మనసు భావించెనో ఏ తరుణి సొగసు ప్రసవించెనో ఏ తపసి మనసు భావించెనో ఏ తరుణి సొగసు ప్రసవించెనో కరుణించిన కండత పోవనిలో విరబూసిన వసంత లక్ష్మివని అనుకోని కరిగించకు ఈ స్వప్నం కదిలించకు నా స్వర్గం అలముని కుమారివని అనుకోని అనుకోని ఒక వనమయూరివని అనుకోని కరిగించకు ఈ స్వప్నం కదిలించకు నా స్వర్గం. పుగళేంద్ర గారి గురించి మీరు చెప్పినప్పుడు మీ కళ్ళల్లో విపరీతమైన ప్రేమ కనిపిస్తుంది బాలుగారు. ఈ పాట వింటే ఎవరన్నా అనౌన్స్ చేయకపోతే ఇది మహాదేవన్ గారి పాటే అనుకుంటారు. ఇంతకంటే నేను చెప్పను ఆయన కంట్రిబ్యూషన్ మహాదేవన్ గారి పాటలో ఎంత ఉంటుంది అని. కానీ ఒక మానవత్వానికి సంబంధించింది, మనిషితత్వానికి సంబంధించింది, గురు శిష్యుల సంబంధానికి సంబంధించింది చెప్పాలి. చాలా దీనికంటే ఎన్నో ఏళ్ల ముందట ఒక సినిమా చేయమని ఎవరో ప్రొడ్యూసర్ ఆయన అడిగితే నేను చేయనన్నాడు. ఎందుకంటే నేను ఎందుకు సినిమా చేయాలని మా గురువుగారితో కలిసి నేను పనిచేస్తున్నాను. కాదు చేసి తీరాలి అంటే అయితే మా గురువు గారి పర్మిషన్ నేను కాదు మీరు అడిగి తీసుకోండి అన్నారు. ఆయన అడగగానే పుగళేంద్రని పిలిచి అదేంట్రా అడుగుతున్నారు కదా మ్యూజిక్ చేయన్నారు, మీరు మనసారా అడుగుతున్నారా లేకపోతే నేను వాళ్ళని పంపించానని అనుకుంటున్నారా అన్నారు. ఆయన లేదురా నువ్వు చేయగలవు, నువ్వు తప్పకుండా చేయన్నారు. అలా చేసి ఆ సినిమాలో ఆయన పేరు పెట్టుకోలేదు, ఆయన కేవి మహాదేవన్ అనే వేశాడు మ్యూజిక్లో, పుగళేంద్రని పెట్టుకోలేదు. అది మానవత్వం. ఎవరైనా సరే ఒక సినిమాకంతా మ్యూజిక్ చేసిన తర్వాత మా గురువుగారి పేరు పెడతాను నేను అనే వాళ్ళు ఉన్నారా? అలా ఇక్కడ జరిగింది. స్వాతికిరణం అప్పుడు జరిగింది. స్వాతికిరణం అప్పుడు కేవి మహాదేవన్ గారు అస్వస్థతలుగా ఉన్నప్పుడు మొత్తం సినిమా అంతా పుగళేంద్ర గారు చేశారు. అప్పుడు కూడా విశ్వనాథ్ గారిని మా గురువుగారి పేరే వేయమన్నారు. చూడడానికి మనిషి భీకరంగా ఉండేవారు, కానీ అంత నవనీతం లాంటి మనసు అయింది. ఎక్స్ట్రాడినరీలీ టాలెంటెడ్ పర్సన్. ఏ మ్యాటర్ ఇచ్చినా సరే దాన్ని ఒక మీటర్లోకి మలుచుకొని అందంగా చేయడం అనేటటువంటిది వాళ్ళిద్దరికీ చెందింది. అది ఇంత గొప్ప పాటలు నాకు దొరకడం నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం. థ్యాంక్ యూ వెరీ మచ్.